దేవుడు. ఆ దేవుడు చల్లంగా ఉంటే ఆడుతున్న ఉన్నంగా ఉంటుంది. తాతలు లేడయ్యా, తాతలు లేడు. అన్నల దమ్ములు కానీ ఆడదాని విషయంలో మీరు ఎట్లన్నా పోండి, ఆడదాని విషయంలో పాపం చెప్తుంది చిన్న బిడ్డ. అన్నల దమ్ములు పనికిరాదు, తల్లిదండ్రి ఎవ్వరు ఒక్క యజమానే. మన మెల్లో ఆ రోజు పసుపు తాడు కట్టినోడు ఆడే దేవుడు, ఆయనే చూస్తాడు. మనకేదన్నా రోగం వచ్చి పడిపోయినా ఎత్తేసుకుంటాడు, కానీ అతనికి చేతి ఉంది. కానీ 9 నెలలు మోసిన కొడుకులకి బిడ్డల కేడండి. ఒక్క యజమాని, మన యజమానే మన. తప్పన్నా నా మాట, ఆ మాట ఏమన్నా తప్పని? నాకు 2 కొడుకులు 2 బిడ్డలు. ఓరొక్క పొద్దుగా ఒకడు మాడతాం, అక్కడ అంత కుక్క చేస్తాం, మెత్త పెడతాను కూర్చోట్లేదు. ఊరంత నేను బాను, వాళ్ళు నన్ను పిలవరు, నాకు వేయరు. నా అట్లేంటో నేను అక్కడ నడకాల్సిన అవసరం అంటే నేను చెప్పేది ఏంటంటే నీళ్ళు అక్కడ ఉండే అయ్యా. నేను చెప్పేది ఏంటంటే తప్పమ్మా మత్తయి ఎన్ని సంవత్సరాలు మా మనవరాలు అయితే 30 రూపాయలు తీసుకుంటుంది మాత్రం. 3 మాత్రలు, 3 వారాలు పట్టు 3 మాత్రలు. నా మనవరాలు ఇప్పుడు కనేనా అయ్యా 30 రూపాయలు. అయ్యా దూరాభారం పడతాను బతకాల. అదమ్మా నేను చెప్పేది. ఇప్పుడు 5 ఏళ్ళు మా మనవరాలు అక్కడికి పోయిన సాయిబుల్లెడ కొండ ఒక్క మాత్రకు వచ్చి 30 తీసుకుంటుంది. 3 వారాలు పోవాలి అక్కడికి. ఎమ్మిటే చుట్టుపట్టు జనమంతా బస్టాండింగ్లు దిగి కళ్యాణ్పూర్ కాలనీ లేకపోయి మాత్రలు పిల్లలు కొట్టుపోతే మాత్రలు ఇచ్చామందంటేనే ఎక్కడంటే కుక్కకు కూడా తెలుసు. అత్తయ్య కొడుక చేసుకొని నీకు బిడ్డలు ఉండాలా తెలుసుకున్నాను. నేను కొట్టాను ఇంక నీ పేరేనమ్మా? అనిత. పో నేను కొట్టా నా దేవుడికి చెప్పుకుంటా పోతుంది. ఓ అమ్మ పోయిరయ్యా.